నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. విద్యతో పాటుగా క్రీడలపై కూడా మక్కువ చూపాలి. నియోజకవర్గ స్థాయి క్రీడల పోటీలు ప్రారంభోత్సవంలో విద్యార్థులకు పోలవరం ఎమ్మెల్యే చెర్రి బాలరాజు సూచన. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ 100 రోజుల పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం. కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ వెల్లడి. ప్రజల ఆశీస్సులు సహకారంతోనే శ్రీరామచంద్ర గ్రూప్ సంస్థలు ముందుకు వెళుతున్నాయి. రియల్ ఎస్టేట్ ప్రమోటర్స్ సమావేశంలో చైర్మన్ కృష్ణారావు స్పష్టం. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయం ఘాట్ రోడ్లో ప్రమాదం. 3 వ్యక్తులకు గాయాలు. విద్యతో పాటుగా క్రీడలపై కూడా మక్కువ చూపాలని విద్యార్థులకు పోలవరం ఎమ్మెల్యే చెర్రి బాలరాజు సూచించారు. జిలుగుమిల్లి మండలం బరింకలపాడులోని ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలు సెలక్షన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలరాజు ముఖ్య అతిథిగా పాల్గొని పోటీలు ప్రారంభించారు. విద్యార్థులతో కొంతసేపు ఆటలు ఆడి వారిని ఉత్తేజపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పోటీలలో పాల్గొనే ప్రతి విద్యార్థి గెలుపు లక్ష్యంగా వారి ప్రతిభను కనపరచాలన్నారు. అదేవిధంగా జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కూడా నియోజకవర్గ ఖ్యాతిని పెంచే విధంగా ప్రతిభ చూపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గడ్డమనుగు రవికుమార్, పసుపులేటి రాము తదితరులు పాల్గొన్నారు. ఉత్సాహపరచడానికి కరసలను చేస్తూ మన శాసనసభ్యులు అందరినీ పేరు పేరున థ్యాంక్ యూ సార్. ఈరోజు నియోజకవర్గాల వారీగా ఇక్కడ వాలీబాల్ కానీ క్రికెట్ లేదు, కబడ్డీ, ఖోఖో, షటిల్, అథ్లెటిక్స్, యోగా, చెస్ వీటికి సంబంధించి సెలక్షన్స్ జరుగుతున్నాయి. మీ అందరూ కూడా ఆటల పోటీల్లో ప్రతి ఒక్కరు కూడా విజయం సాధించాలనే మనం పోటీలో పాల్గొంటాం. అది మీ అందరూ కూడా మన పోలవరం నియోజకవర్గ సంబంధించి మన పేరు నిలబెట్టే విధంగా రేపు జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మంచి గుర్తింపు తేవాలని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. అలాగే ఈ ఆటల పోటీల్లో మానసిక ఉల్లాసంతో పాటు మీ భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే మీరు ఇందులో గనక గెలుపు దిశగా ముందుకు వెళ్తే రేపు మీకు పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ అలాగే ఆర్మీలో కానీ ఇలాంటి మంచి మంచి అవకాశాలు మీకు మీ తలుపు తడతాయి. మీరందరూ కూడా చక్కగా దృష్టి సారించి మన కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి మంచి గుర్తింపు తీసుకురావాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ 100 రోజుల పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. పట్టణంలోని 1వ సచివాలయం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు అల్లూరి రామకృష్ణతో కలిసి రావూరి కృష్ణ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతోందన్నారు. దీంతో ప్రభుత్వ పాలన పట్ల ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. అనంతరం ఇంటింటికి వెళ్లి స్టిక్కర్లను అంటించడంతో పాటు ప్రజలకు కరపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ వెంకటరమణ, కౌన్సిలర్లు పెసరగంటి గంగా భవానీ, చిటికల అచ్యుతరామయ్య, నాయకులు చెరుకూరి శ్రీధర్, చిట్రోజు తాతాజీ, చేను ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
చంద్రబాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం. మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. మరి ఇది ఎందుకంటే ఈ 100 రోజుల్లోని మంచి మంచి కార్యక్రమాలని మరి ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలని మరి అమలు జరపడం జరిగింది. మరి అన్నీ కూడా ఈ యొక్క కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పే సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి అలాగే ఈ కార్యక్రమంలో మరి 6 పథకాలని ఏర్పాటు చేశారు. మరి అలాగే ఉపాధ్యాయులని చెప్పి 16,437 పోస్టులు భర్తీ చేయడం జరిగింది. మరి అలాగే 175 అన్నా క్యాంటీన్ని ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. మరి అలాగే కూటమి ప్రభుత్వంలో మరి అన్నీ కూడా మంచి మంచి కార్యక్రమాలు అలాగే కొన్నిటిని అమలు చేసి మరి ప్రజలకి ఎంతో సౌకర్యంగా ఉండాలని మరి 100 రోజులకే ఈ యొక్క 6 పథకాలని ఎప్పుడైతే ప్రజల్లోకి మంచిగా తీసుకొచ్చారో ఈ ప్రభుత్వం, మరి ఈ ప్రభుత్వం యొక్క సేవలు ప్రజలకు కూడా తెలిస్తే మరి రాబోయే రోజుల్లో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు జరుగుతాయని 4,000 పింఛను ఇస్తాననే ఎన్నికల వాగ్దానంలో మన చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు 2 నెలలు 3 నెలలు పెండింగ్ ఉన్నటువంటి 1,000 రూపాయలు కూడా కలిపి 7,000 ఇస్తాం. చాలా శుభపరిమాణము. ముఖ్యంగా రైతులు ఎంతో మనోవేదనకు గురైనటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని, ఈ యాక్ట్ వల్ల రైతులు పరమానందం చెంది నా పొలం పాస్బుక్ మీద నా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి, నా పుట్టుపూర్వత్తులో మా తాత ముత్తాతలు ఇచ్చినటువంటి పొలం మీద ఆయన ఫోటో ఏంటి అని తీవ్రంగా వ్యతిరేకించడానికి మెయిన్ కారణం. ప్రజల ఆశీస్సులు సహకారంతోనే గత 32 సంవత్సరాలుగా తమ సంస్థలు దిగ్విజయంగా ముందుకు వెళుతున్నాయని శ్రీరామచంద్ర గ్రూప్ సంస్థల చైర్మన్ బివి కృష్ణారావు తెలిపారు. శ్రీరామచంద్ర సంస్థల 32వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా శుక్రవారం రియల్ ఎస్టేట్ ప్రమోటర్స్తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ కృష్ణారావు మాట్లాడుతూ గత 32 సంవత్సరాల శ్రీరామచంద్ర గ్రూప్ సంస్థల ప్రస్థానాన్ని వివరించారు. సంస్థల అభివృద్ధికి సహకరిస్తున్న ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో తమ సంస్థలను మరింత అభివృద్ధి చేసి మరింత మందికి సేవలు అందించాలనే దృక్పథంతో ముందుకు వెళుతున్నామని స్పష్టం చేశారు. దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీరామచంద్ర విద్యా సంస్థల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ వివి జగదీష్ కుమార్, ఏవో రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఇంటర్మీడియట్ ఇందులో చదివేశాడండి మా అబ్బాయి ఎస్ వంశీకృష్ణ. ఈయన మేనేజర్గా చేస్తున్నారు. ఈయన పుణ్యం పేరు చెప్పి మేము ఓ స్టేజ్లో ఉన్నాం. అది ఈయన కోణం అది. అందుచేత నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఎవరైనా మా సోదరుల్లో కొద్దిగా వెనకబడి ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే అవకాశం ఏమైనా ఉంటే కల్పిస్తారని అది 32 సంవత్సరాలుగా మీ అందరి ఆశీస్సులతో రన్ చేస్తున్నందుకు, మా ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ హ్యాపీగా వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా గత 32 సంవత్సరాలుగా రామచంద్ర గ్రూప్ సంస్థలైన మ్యాక్స్ సొసైటీ కానీ, చిట్ ఫండ్స్ కానీ, రామచంద్ర విద్యా సంస్థలు కానీ, రామచంద్ర డైరీ ఫార్మ్ కానీ, రామచంద్ర ఎగ్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ అంటే ఈరోజు ఒక 1000 యానిమల్స్ తోటి సుమారు 900 గేదెలు, ఒక 110 ఆవులతోటి వ్యవస్థను నడపగలుగుతామంటే, ఇంత వ్యవస్థను నడుపుతాకి మీ అందరూ సహకారం లేదే నడపలేను. మీ అందరూ ఎంతో మంది భూములు ఇప్పించారు. ఎలాగ ఇప్పించారు? 150 ఎకరాలు పచ్చగడ్డి చేలేస్తాకి చుట్టుపక్కల అందరూ కూడా, రైతులందరూ కూడా 15 సంవత్సరాలు కౌలు ఇచ్చారు. మాకు ఇచ్చారంటే మీ అందరూ ఆశీస్సులే అని దాని ప్రభావం నేను ఖచ్చితంగా చెప్పగలను. అలాగే గతంలో నేను చాలా రియల్ ఎస్టేట్గా కొన్నాను. ఎప్పుడు అమ్ముటం తెలీదు. మీ రియల్ ఎస్టేట్ ప్రమోటర్లైన మీ అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా. ఈరోజు బస్ స్టాండ్ వెనకాల ఇన్ని వేల గజాలు స్థలాలు కొనగలిగానంటే, అలాగే ఎక్స్ప్రెస్ వే పక్కన సుమారు 20 ఎకరాలు ల్యాండ్ కొనగలిగానంటే, అలాగే రాములగూడ చెరువు దగ్గర ఒక అగ్రి ఫార్మ్ డైరీ ఫార్మ్కి పెద్ద సంస్థను కొనగలిగానంటే మీరందరూ కారణమని నాకు తెలుసు. నేను మీ అందరి సహకారంతోనే
ఇంత వ్యవస్థల్ని ఏర్పరచగలిగానని నాకు తెలుసు. దీనికి మీకు నా వంతు సహాయ సహకారాలు ఏమివ్వాలి అనే ఉద్దేశం ఏవో గారు, మేము జగదీష్ గారు కూర్చొని చర్చించినప్పుడు చక్కగా మీట్ పెడదాం సార్, మీట్ పెట్టి మన విషయాలన్నీ కూడా తెలియజేద్దాం అనడం జరిగింది. ఒకటి ఫైనల్ గా నేనేం చెప్తా అంటే, ఇన్ని జీవాలని 900 గేదెలు కానీ దూడలను కానీ అలాగే ఆవుల్ని కానీ పెంచే భాగ్యం మా తల్లిదండ్రులు కానీ ఈ రోజు నేను చేస్తున్న పనికి మీ అందరి సహకారంతో కానీ చేయగలుగుతున్నానంటే ఈ సంస్థలకి మీ ఎంత సంపూర్ణ సహాయ సహకారాలు చూస్తుంటే నాకు చాలా ఆనందం. నా జీవితానికి చాలులే అనే అంత స్థాయిలో రామచంద్ర డైరీ ఫార్మ్ అని పెంచగలిగామంటే ఎరఫ్ అనే భావం నాలో ఉంది. కానీ ఈ సంస్థ ద్వారా ఇంకా అనేక మందికి అవకాశాలు కల్పించాలని, రామచంద్ర అగ్రి అండ్ మిల్క్ ప్రొడక్షన్ ఫ్యూచర్లో మంచి పబ్లిక్ ఇష్యూకి తీసుకెళ్లాలి. ఎన్ఎస్సి బిఎస్సి లిస్టింగ్ చేసి అప్లైన్ ఏరియాలో మొట్టమొదటి ఒక 100 crores అబౌవ్ కంపెనీని లిస్ట్ చేసే ఘనత రామచంద్రకి దక్కాలని, ఆ లిస్టెడ్ సొమ్ముతో అనేక మందికి ఉద్యోగ అవకాశాలు కానీ, అనేక జీవాలకి ఫుడ్ పెడతాం కానీ, అనేక మందికి ఆర్గానిక్ మిల్క్ ఇవ్వడం కానీ జరగాలని కోరుకుంటున్నాను. ఇది తప్పనిసరిగా దైవాశీస్సులతో జరుగుద్దని, మీ అందరి ఆశీస్సులతో జరుగుద్దని మా ఆహ్వానాన్ని అందించి వచ్చిన మీ అందరికి పేరు పేరున మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జంగారెడ్డిగూడెం పట్టణంలోని గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయం ఘాట్ రోడ్లో శనివారం ప్రమాదం చోటు చేసుకుంది. బుట్టాయిగూడెం మండలం వీరన్నపాళెం గ్రామానికి చెందిన వంక పోతురాజు, దుర్గాప్రసాద్, సాయి అనే 3 వ్యక్తులు స్వామివారి దర్శనానికి వచ్చారు. దర్శనానంతరం తిరుగు ప్రయాణంలో ఘాట్ రోడ్డుపై వెళ్తుండగా ద్విచక్ర వాహనం ఒక్కసారిగా అదుపు తప్పి పక్కనే ఉన్న పొదల్లోకి దూసుకుపోయింది. దీంతో వాహనంపై ఉన్న 3కి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే విషయం తెలుసుకున్న పోలీసులు, స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. అయితే ఘటనలో పోతురాజు, దుర్గాప్రసాద్ల పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం నిమిత్తం రాజమండ్రికి తరలించినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పెట్టు బండి పెట్టు ఇంకోటి ఉంది అది. హలో సరే అయితే నేను బాగా జంగారెడ్డిగూడెం పట్టణంలోని నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో 15 రోజుల పాటు దసరా ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు పలువురు ప్రముఖులు తెలిపారు. పట్టణంలోని నూకాలమ్మ ఆలయంలో దసరా ఉత్సవాల కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న కేఎల్ఎన్ ధన్కుమార్, ఈమని శశికుమార్ శర్మ మాట్లాడుతూ అక్టోబర్ 3వ తేదీన దసరా ఉత్సవాలు ప్రారంభమై 16వ తేదీన జరిగే చండీ హోమంతో ముగుస్తాయన్నారు. కావున ఈ ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ, పట్టణ ప్రముఖులు చిన్ని, రామ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణ ఇలవేల్పు దేవత, ప్రధానంగా ఉత్తరాన కుబేర స్థానంలో కొలువైన శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి యొక్క దివ్య సన్నిధిలో జరిగే దసరా ఉత్సవాలకి ఆలయ కమిటీ ఈ రోజున ఈ ఆహ్వాన పత్రాన్ని ఆవిష్కరించి శ్రీకారం చుట్టింది. ప్రధానంగా 9 రోజులు జరిగేటువంటి దసరా ఉత్సవాలు
ఒక ఎత్తు అయితే, నూకాలమ్మ సన్నిధిలో జరుగుతున్నటువంటి దివ్య వైభవం ఏంటంటే ప్రతి పౌర్ణమికి చండీ హోమం జరుగుతుంది. అందులో భాగంగా దేవీ నవరాత్రులు పూర్తయి సంపూర్ణమైన తర్వాత 16వ తారీఖున 68వ చండీ హోమం ఈ ఆలయంలో అత్యంత వైభవపేతంగా జరగనుంది. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన కొలువు తీరినటువంటి శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి దివ్య సన్నిధిలో దేవీ శరన్నవరాత్రి వేడుకలు విశేషంగా నిర్వహించుకోవడానికి అమ్మ అనుగ్రహంతో సంకల్పించడం, కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ కరపత్రాన్ని ఆవిష్కరించేటువంటి సద్భాగ్యం కలగడం అదృష్టంగా భావిస్తూ, మరి అక్టోబర్ 3వ తేదీ గురువారం నుండి ప్రారంభమయ్యేటువంటి ఉత్సవాలు సాధారణంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలంటే దాదాపు 9 రాత్రులతో కలిపి 10 రోజులు జరుగుతాయి మనకి. కానీ ఇక్కడ విశేషం ఏంటంటే పౌర్ణమి పర్యంతం, అంటే పాడ్యమి మొదలుకొని పౌర్ణమి పర్యంతం దాదాపుగా 15 రోజుల పాటు, పక్షం రోజుల పాటు ఈ వేడుకల్ని నిర్వహించేందుకు ఆలయ కమిటీ తీర్మానించుకోవడం. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్, జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. ఆకర్షించే అద్భుత డిజైన్స్, నూతనమైన వెరైటీస్ తో మీ అభిమానాన్ని పొందిన సంస్థ శెట్టి జ్యువెలర్స్. మీకు మరెక్కడా దొరకని అద్భుతమైన డిజైన్స్, వెరైటీస్ మా వద్ద లభిస్తాయి. బెస్ట్ క్వాలిటీ, పర్ఫెక్ట్ ఫినిషింగ్ తో తయారు చేసి అందించడం మా లక్ష్యం. మార్కెట్లో అందరికంటే తక్కువగా బంగారం రేటు, తరుగు, మజూరీ. 916 కేడిఎం హాల్ మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాలు, అద్భుతమైన కలెక్షన్. సందర్శించండి 916 గోల్డెన్ డైమండ్స్ జ్యువెలరీ షాప్, శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. మన జంగారెడ్డిగూడెంలో అత్యాధునికమైన హంగులతో ముస్తాబవుతున్న లగ్జూరియస్ గేటెడ్ కమ్యూనిటీ పామ్ వుడ్స్. ఈ డిటిసిపి మరియు రెరాచే ఆమోదించబడిన 17 ఎకరాల ప్రీమియం లేఅవుట్లో 60 ఫీట్ వెడల్పు గల ఎంట్రన్స్ మెయిన్ రోడ్ మరియు 40 ఫీట్ల ఇంటర్నల్ సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైన్స్, పిల్లల కోసం ఆహ్లాదకరమైన పార్కులు, ఇలా ఎన్నో మెరుగైన అమ్యూనిటీస్ అందిస్తుంది. పామ్ వుడ్స్ బై డిఫాల్ట్ షో ప్రీమియం విల్లా ప్లాట్లు 160 గజాల నుండి ప్రారంభం. బుకింగ్స్ ఓపెన్. నేడే సంప్రదించండి. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఏపీ శాండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ పోర్టల్ ద్వారా సులభంగా ఇసుక బుక్ చేసుకోవచ్చని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ఇసుక రవాణా నిమిత్తం నామమాత్రపు లోడింగ్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఇసుక అవసరమైన వారు ముందుగా పోర్టల్లో లాగిన్ అవ్వాలని సూచించారు. ప్రజలు తమ ఇంటి నుంచే ఆన్లైన్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చని లేదా సమీపంలోని సచివాలయంలో చేసుకోవచ్చని తెలిపారు. కలెక్టర్ వెంట జాయింట్ కలెక్టర్ పి ధాత్రిరెడ్డి ఉన్నారు. కొత్త యాప్, కొత్త వెబ్సైట్, కొత్త విధానం కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. దానికి మనం ఈరోజు మన హానరబుల్ సీఎం గారు కూడా ఇనాగరేట్ చేశారు. కొత్త వెబ్సైట్ని లాంచ్ కూడా చేయడం జరిగింది. మాకు చాలా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. వాట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ టుమారోస్, మీ అందరూ ఎవరికైనా పబ్లిక్ శాండ్ కావాలంటే దెర్ ఇస్ అ శాండ్ పోర్టల్. సో దాంట్లో మీరు డైరెక్ట్గా మీకు ఎంత శాండ్ కావాలి, అందులో డ్రాప్ డౌన్లో ఎక్కడెక్కడ రీచెస్ ఉన్నాయని వస్తుంది. ఆ రీచెస్ మీరు క్లిక్ చేసుకొని అక్కడ నుంచి ఎన్ని మెట్రిక్ టన్ శాండ్ కావాలి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. మీరు పెట్టుకోగానే ఆటోమేటిక్గా మీకు ఏ వెహికల్స్ ఎన్పాన్లో ఉన్నాయో ఆ వెహికల్స్ లిస్ట్ వస్తుంది. అందులో బై డిఫాల్ట్ అదే ఒక వెహికల్ సెలెక్ట్ చేసేసి ఆ వెహికల్ కూడా అక్కడ పంపించడం జరుగుతుంది. ఇప్పుడు దాకా ఈ సిస్టమ్ అంతా మనం ఫిజికల్గా కుక్కునూరు పరిధిలో మన ఉన్న శాండ్ రీచెస్ దగ్గరికి మనం ఈ ఆన్లైన్ సిస్టమ్ అంతా చేయడం జరిగింది. సో రేపు నుంచి ఇవన్నీ ఆన్లైనే. సో ప్రజలు కూడా డైరెక్ట్గా ఇంటి నుంచి ఆ వెబ్సైట్ క్లిక్ చేసి చేసుకోవచ్చు. సో ఆన్లైన్ సిస్టమ్ తెలిగిన వాళ్ళే ఎక్కడికి వెళ్ళి చేసుకోవచ్చు అంటే ఎవ్రీ సచివాలయం పాయింట్ని కూడా మేము రిజిస్ట్రేషన్ పాయింట్గా పెట్టి ఉన్నాము. వాళ్ళకి సఫిషియంట్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది త్రూ ఎంపీడీఓస్. సో అక్కడ కూడా వెళ్తేనో మీకు ఎక్కడ శాండ్ కావాలి, ఏ రీచెస్ కావాలి కొన్ని క్వశ్చన్స్ ఉంటుంది. ఆన్లైన్లోనే మీరు సెలెక్ట్ చేసేసి వాళ్ళు కూడా మీకు శాండ్ ఒక రిజిస్ట్రేషన్ చేయడానికి ఇప్పుడు మనం ఫెసిలిటేట్ చేసి ఉన్నాము. సో ఇది రెండు మీకు శాండ్ కావాలంటే చేయవలసిన ప్రాసెస్. అది కాకుండా మనము జిల్లా యంత్రంగా ఏం చేసిందంటే ఇది కావాల్సిన అందరికీ మంచి ట్రైనింగ్లు ఇవ్వడం జరిగింది. చాలాసారి ట్రైనింగ్ ఇచ్చాము. ఈ యాప్ పరంగా కానీ వెబ్సైట్ పరంగా కానీ దాంట్లో పనిచేసిన సచివాలయం స్టాఫ్స్ అందరికీ మనం సఫిషియంట్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో మనకు రెండు భాగం ఉన్నాయి దీంట్లో. ఒకటి
మన ఓన్ ఎంప్లాయీస్కి ట్రైనింగ్ ఇవ్వడం, రెండోది ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళని ఎంపానల్ చేయించడం. సో ఒక 141 ట్రాన్స్పోర్టర్స్ ముందుకు వచ్చారు ఈ ఫ్రీ శాండ్ పాలసీలో మేము రిజిస్టర్ చేసుకుంటామని. సో దానికి ఎంపానల్ అయిన తర్వాత వాళ్ళకి కూడా ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చి వాళ్ళని లైన్లో తీసుకోవడం జరిగింది. సో అందులో ఇప్పుడు ప్రాసెస్ ఇంకా నడుస్తున్నాయి. ఇంట్రెస్టెడ్ ట్రాన్స్పోర్టర్స్ కూడా మా దగ్గర వచ్చి మా వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకుంటే ఆటోమేటిక్గా యాపే సెలెక్ట్ చేసుకుంటుంది ఎవరు క్లోజెస్ట్గా ఉన్నారు రీచ్ దగ్గర అని చెప్పేసి. సో సెలెక్ట్ చేసుకొని వాళ్ళని శాండ్ పాయింట్కి పంపిస్తుంది. ఏలూరులోని శ్రీ స్వామి దయానంద సరస్వతి ఆశ్రమంలో బాలికలపై లైంగిక దాడులకు పాల్పడిన శశికుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతనితో పాటుగా అతని భార్య మరో వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. ఏలూరులోని జిల్లా కేంద్ర పోలీస్ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగిన మీడియా సమావేశంలో ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఈ కేసు వివరాలను వెల్లడించారు. ప్రభుత్వ బాలుర వసతి గృహంలో పనిచేస్తున్న శశికుమార్ తన పరిచయాల ద్వారా ఆశ్రమానికి వచ్చి తమను వేధిస్తున్నాడని ఏలూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో బాలికలు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి శశికుమార్ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అతనితో పాటుగా మరో 3 నిందితులను కూడా అరెస్ట్ చేశామన్నారు. 3 నెలల నుంచి బాలికలపై శశికుమార్ లైంగిక దాడులకు పాల్పడుతున్నారని, వీరికి వీలైనంత ఎక్కువ శిక్ష పడేలా చర్యలు చేపడతామని ఎస్పీ తెలిపారు. ఈ నెల మన 17వ తేదీ ఈ శ్రీ స్వామి దయానంద సరస్వతి సేవా సమితి ఒక హాస్టల్లో ఒక దుర్ఘటన జరిగింది. ఒక మైనర్ బాలికని ఈ బొమ్మిరెడ్డిపల్లి శశికుమార్ అనే వ్యక్తి వాళ్ళ భార్య తర్వాత ఇంకొక లావణ్య అనే ఆమె సహాయ సహకారాలతోటి ఈ మైనర్ బాలికల్ని ఆ హాస్టల్లో ఉన్న వాళ్ళని ఒక లావణ్య అనే ఆమె కేర్ టేకర్గా ఉండటంతో దాన్ని ఆసరాగా తీసుకొని అక్కడ కొంచెం సంచరిస్తూ అక్కడున్న ఆడపిల్లల మీద కొంచెం అసహ్యంగా ప్రవర్తించడం జరిగింది. అదే కాకుండా ఒక మైనర్ బాలికని ఈ ఫోటోషూట్లు నేర్పిస్తామన్న నెపంతో ఈ లావణ్య బైక్ మీద తీసుకెళ్ళి ఇతనికి కారులో మళ్ళీ అప్పగించి ఆ అమ్మాయిని కూడా ఈ బాపట్ల దగ్గరికి తీసుకెళ్ళి కొంచెం అత్యాచారం చేసినట్లు మన ఇన్వెస్టిగేషన్లో కూడా వచ్చింది. అదే కాకుండా మల్టిపుల్ గర్ల్స్ మీద కూడా ఇతను అసభ్యకరంగా ప్రవర్తించినట్లు, ఇది వాళ్ళు రెసిస్ట్ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళని కొంచెం ఫిజికల్గా కొట్టినట్లు కూడా మనకి ఆధారాలు దొరికాయి. ఈ కేసులో సంబంధం ఉన్న 3 ఈరోజు మన ఏలూరు డిఎస్పీ గారు, మన 2 టౌన్ సిబ్బంది అందరూ కలిసి ఒక టీమ్గా ఫామ్ అయ్యి అరెస్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మరియు ఇంకా ఎక్కువ ఎవరెవరు ఆ పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా విచారణ చేయడం జరుగుతుంది. సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేకుండా, వాళ్ళ పేర్లు బయటకు రాకుండా, వాళ్ళ ప్రైవసీని దృష్టిలో పెట్టుకొని ఈ విచారణ అనేది జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం అతని మీద పూర్తి ఆధారాలు కూడా సేకరించడం జరుగుతుంది. ఖచ్చితంగా అతనికి పూర్తి శిక్ష పడేటట్లు అండ్ విల్ ట్రై టు గెట్ ద మ్యాక్సిమం పెనాల్టీ దట్ ఈస్ పాసిబుల్. రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయ సాగు విధానాల అమల్లో రైతు శాస్త్రవేత్తల కృషి ప్రశంసనీయమని మెక్సికో ప్రభుత్వ ఏరియా డైరెక్టర్ డియాజ్ మరియా నేటివిటీ పేర్కొన్నారు. పెదవేగి మండలం, అమ్మపాళ్యం, ఏలూరు మండలం, వెంకటాపురంలో ప్రకృతి వ్యవసాయ సాగు విధానాలను మెక్సికో బృందం సభ్యులు సందర్శించారు. రైతు సాధికార సంస్థ రూపొందించిన రైతు శాస్త్రవేత్తల కోర్సు శాస్త్రవేత్తల పనితీరును ప్రశంసించి బాగున్నాయన్నారు. సాధారణ రైతు కుటుంబాలకు చెందిన యువతను ఎంపిక చేసి వారిని రైతు శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడంపై ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం డియాజ్ మరియా నేటివిటీ మీడియాతో మాట్లాడారు.
పోలవరం గ్రామంలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ఎక్కడ పడితే అక్కడ కుక్కలు గుంపులు గుంపులుగా ఉండటంతో ప్రజలు హడలిపోతున్నారు. కాగా వీధి కుక్కలు 6 ఏళ్ల బాలికను నడుము కింద భాగంలో కరిశాయి. అదేవిధంగా రోడ్డుపై వెళుతున్న ఒక వ్యక్తిపై కూడా దాడి చేయడంతో ఒకసారి ప్రజలు హడలిపోయారు. వెంటనే స్థానికులు వారిని పోలవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుక్కలు గ్రామస్తులపై తరచూ దాడులకు పాల్పడుతున్నాయని పంచాయతీ సిబ్బంది కుక్కలను నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు. తీసుకొచ్చి కోడి కొడతానికి వెళ్తే పట్టేసింది కుక్క. ఊళ్ళో కోడి పట్టేసుకొని ఇంట్లో త్వరపడి ఇంట్లో తీసుకొచ్చేసిందండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విద్యతో పాటుగా క్రీడలపై కూడా మక్కువ చూపాలి. నియోజకవర్గ స్థాయి క్రీడల పోటీలు ప్రారంభోత్సవంలో విద్యార్థులకు పోలవరం ఎమ్మెల్యే చెర్రి బాలరాజు సూచన. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ 100 రోజుల పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం. కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ వెల్లడి. ప్రజల ఆశీస్సులు సహకారంతోనే శ్రీరామచంద్ర గ్రూప్ సంస్థలు ముందుకు వెళుతున్నాయి. రియల్ ఎస్టేట్ ప్రమోటర్స్ సమావేశంలో చైర్మన్ కృష్ణారావు స్పష్టం. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయం ఘాట్ రోడ్లో ప్రమాదం. 3 వ్యక్తులకు గాయాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.